లక్ష్మి, నీ మీద ఒట్టే. నీకు మెజర్మెంట్స్ ఇచ్చాక నేను జస్ట్ సలాడ్ డైట్ మీద ఉన్నాను. ప్లీజ్ నన్ను అలా చూడకు, అసలు టైం అవుతుంది అని తన వైపే కోపంగా చూస్తున్న లక్ష్మి చూస్తూ అంది సమీరా. ఇవాళ సమీరా పెళ్లి. ఈ రోజు కోసం తాను ఎంతగా ఎదురు చూసిందో, ఎలా రెడీ అవ్వాలి అని ఎన్ని ప్లాన్స్ వేసుకుందో తనకే తెలుసు. ఈ లోపు లక్ష్మి ఇంకొంచెం గట్టిగా బ్లౌజ్ హుక్ క్లోజ్ చేయడంతో బ్లౌజ్ కి ఉన్న హుక్ తెగిపోయి కింద పడింది. సమీరా, లక్ష్మి ఒకరి ముఖాలొకళ్ళు చూసుకున్నారు. ఈ లోపు బయట నుంచి సమీరా తండ్రి గోపాల్ తలుపు కొట్టాడు. సమీరా, సమీరా, ఇంకెంతసేపు? సింగారించుకున్నది చాలు, ఇంకరా. నువ్వు ఎంత సింగారించుకున్నా గంగలానికి చేరగట్టినట్టు ఉంటుంది. ఏదో రావు గారికి నా మీద ఉన్న అభిమానం వల్ల నిన్ను తనంటికి కోడలుగా ఒప్పుకున్నారు. సంజయ్ బాబు ఆల్రెడీ అక్కడ చెరగ పడుతున్నాడు. కోపం రాకముందే తొందరగా వచ్చాయి అని చెప్పి వెళ్లిపోయాడు సమీరా తండ్రి గోపాల్. ఆ మాటలు విన్న లక్ష్మి సమీరా వైపు జాలిగా చూసింది. సమీరా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కానీ అది కంట్రోల్ చేసుకుంటూ లక్ష్మి వైపు చూసి చిన్నగా నవ్వుతూ తన బాధని కవర్ చేస్తూ, నువ్వేం ఫీల్ అవ్వకు, నాన్న ఎప్పుడు ఇంతే, నన్ను ఏడిపిస్తూనే ఉంటారు అని అనటంతో లక్ష్మికి సమీరా తన బాధని కవర్ చేస్తుంది అని అర్థం అయ్యి తాను కూడా బాధపడుతున్నట్టు కనిపించనివ్వకుండా, లక్ష్మి ఏదో ఒకటి చెయ్యి, తొందరగా వెళ్ళాలి. ఈ బ్లౌజ్ ఎక్కేలా చూడు. అక్కడ క్లిప్ ఉంది, క్లిప్ పెట్టి చూడు. అంతేలే, నాన్నలెప్పుడూ ఇంతే. అయినా నీకేం తక్కువ అక్క, నీ ముఖం చందమామకి పోటీ ఇస్తున్నట్టుంటుంది. నేనే కనుక అబ్బాయిని అయ్యుంటే నీకోసం సినిమాలో హీరోల ఫైటింగ్లు చేసి లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకునేదాన్ని. అయ్యో, చూడమ్మా, సంజయ్ వస్తే ముందు కాళ్లకు దండం పెట్టి పాలివ్వమ్మా. అయ్యో, టెన్షన్ గా ఉంది. రాగానే కాళ్ళకి దండం పెట్టాలి. ఈ పాల చెంబులాగానే గుండ్రంగా బండగా దిట్టంగా ఉన్నావు. నువ్వు బండదానిలా ఉన్నావు కాబట్టి నీ అంత సైజ్ లాంటి చెంబు తీసుకొచ్చావు సరే, కానీ నేను నీలాగా లేను కదా. అసలు నీకు బుద్ధి లేదా? మనిషి అనేవాడు ఎవడన్నా అని పాలు తాగుతాడా? అసలు నిన్ను కాదు మా నాన్న అనాలి. నీలో ఏం చూశాడో ఏమో. నాకు ఇష్టం లేదని చెప్తున్నా గానీ నీలాంటి బండమాయిని తెచ్చి నాకు కట్టబెట్టాడు. ఈ పెళ్లి నేను ఒప్పుకోను. ఒక్క క్షణం కూడా నేను నీతో ఉండలేను. నా మూతి మీద మీసం వచ్చినప్పటి నుంచి నేను నా ఫస్ట్ నైట్ గురించి ఎన్నో ప్లాన్స్ వేసుకున్నా. ఎంతో బ్యూటిఫుల్గా, ఎంతో మెమరబుల్గా ఉంటుంది అనుకున్నాను.
కానీ ఇట్లా జురాసిక్ పార్క్ లాగా భయంకరంగా ఉంటుంది అనుకోలా. అసలు నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా గొంగల్ పురుగు పాకినట్టుంది. ఇంకా నేను ముట్టుకుంటే ఏమవుతుందో. ఇదిగో నువ్వు కూడా ఈ కింద పడిన పాల్లాగానే ఎప్పటికీ నా చేతికి చేరలేవు. సో బెటర్ స్టే అవే ఫ్రమ్ మీ ఫ్యాటీ. సంజయ్ 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 సంజయ్, నా పేరు సమీరా. మా అమ్మ చనిపోయినప్పుడు సరిగ్గా నాకు 7 ఏళ్ళు. అది జరిగిన కొద్ది రోజులకే మా నాన్న రెండో పెళ్లి చేసుకుని పిన్నిని తీసుకొచ్చాడు. ఇది ఇక నీ ఇల్లు కాదు. నా పర్మిషన్ లేకుండా ఇంకోసారి ఈ రూమ్ లోకి వచ్చావంటే కాళ్ళు విరగొడతాను. మా పిన్ని, నా సవతి చెల్లి ఎప్పుడు నాతో అయిష్టంగానే ప్రవర్తించేవారు. ఇది నాది, ఇది నాది, ఇవ్వాలి, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఇవ్వవే. నేను చాలా అందంగా ఉండేదాన్ని. దేనికి ఇంత అందమా? చెప్తాను దీని సంగతి. అది తట్టుకోలేక మా పిన్ని నన్ను ఏదో ఒక కారణంతో కొడుతూ ఉండేది. ఏంటి ఇది? సరిగ్గా కడుగు. సమీరా, తాగు తాగు, నాటకాలు ఆడకుండా తాగు, మిగల్చకుండా తాగు. నాకు 15 ఏళ్ళు వచ్చేసరికి ఏం జరిగిందో తెలీదు. నా హార్మోన్లు దెబ్బతినడం వల్ల ఉన్నట్టుండే నేను లావుగా అసహ్యంగా తయారయ్యాను. నా బరువు 120 కిలోలకు పెరిగింది. మా పిన్ని ఎవరికీ తెలియకుండా ఏవో మందులు ఇచ్చింది. దానివల్లే నాకు హార్మోన్స్ ప్రాబ్లం వచ్చి నేను లావుగా మారానని నాకు తర్వాత తెలిసింది. అందరూ నన్ను చూసి ఎగతాళి చేసేవారు. ఏ అబ్బాయి కూడా నన్ను చూడ్డానికి ఇష్టపడేవాడు కాదు. ఎరా, మీ కాలేజీలో ఫిగర్లేం లేరా? ఫిగర్లేమో గాని అటు చూడరా, సైకిల్ మీద పిప్పల బస్తా వస్తుంది. ఏం తింటుందో బస్తా లాగా ఉంది. చూడరా, పిప్పల బస్తా ఎప్పుడు చూడలేదను. సైకిల్ మీద వెళ్తుంది చూడు. నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళానంటే సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాను. అయ్యో సమీరమ్మా, సమీరా, సమీరా, ఏంటి సమీరా? నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నావు? అది కానీ అనుకోకుండా ఒకరోజు నాకు సంబంధం వచ్చింది. సమీరా, ఏం నాన్నా? ఇలారా. ఏం నాన్నా? కూర్చో కూర్చో. ఏం నాన్నా? నీకోసం ఓ మ్యాచ్ తీసుకొచ్చాను. ఫోటో చూడు, ఇదిగో. ఏంటి మిస్టర్, నేను నీకు నచ్చానా? అసలు నేను నీకు సరిపోతానా? నువ్వు కూడా నన్ను గుండూస్ అంటూ వెక్కరించావనుకో. లేదులే, నీ నవ్వు చూస్తుంటే నువ్వు అందరిలా కాదనిపిస్తుంది. అరే,
వీళ్ళ జోడి ఎంత చూడముచ్చటగా ఉంది. అమ్మో దృష్టి తగిలేస్తుంది. ఒక్క నిమిషం. దిష్టి చుక్క. సంజయ్ సిటీలోనే బాగా రిచ్ మరియు అందమైన బిజినెస్ మ్యాన్. నాకు పెళ్ళంగా రావాలంటే మినిమం బ్యూటీ పేజ్ అండ్ క్వాలిఫై అయ్యే క్వాలిటీస్ కావాలి. సో డోంట్ షో మీ ది స్టూపిడ్ డేటింగ్ యాప్స్. నమస్కారం బాబు. నమస్కారం అల్లుడి గారు, రండి. అంత ధనవంతుడు, అంత అందగాడు అయిన సంజయ్ నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ నేను చాలా సంతోషించాను. ఇక అంతా బానే ఉండబోతుందని అనుకున్నాను. కానీ పెళ్లి తర్వాత జరిగిన సంఘటన నేను కలలో కూడా ఊహించలేదు. పెళ్లైన వెంటనే నా భర్త సంజయ్ పై చదువులకని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే రోజు సాయంత్రం హఠాత్తుగా నేను కళ్ళు తిరిగి పడిపోయాను. అదేదో హెల్త్ ప్రాబ్లం అనుకున్నాను. కానీ నాకిప్పటి వరకు డౌట్ గానే ఉంది, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. యువర్ డాటర్ ఇస్ ప్రెగ్నెంట్. నువ్వు తల్లివి కాబోతున్నావు సమీరా. డాక్టర్ మాటలు వినగానే 18 ఏళ్ల సమీర గుండె ముక్కలైంది. ఆమెకి ఎంత ఆలోచించినా తను ప్రెగ్నెంట్ ఎలా అయిందో అర్థం కాలేదు. సమీర ఎలా షాక్ అయిందో ఆమె తండ్రి కూడా అలానే నిర్ఘాంతపోయాడు. డాక్టర్ మాటలు వింటూనే అతను సమీరపై విరుచుకుపడ్డాడు. ఇంత లావుగా ఉన్న నేను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. నా మంచితనం చూసి రావు గారు నిన్ను కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కానీ నువ్వు నా గౌరవాన్ని మట్టిలో కలపడానికే కంకణం కట్టుకున్నట్టున్నావు. నిన్ననే పెళ్ళయింది, కానీ ఈ రోజు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు. పెళ్ళైన వెంటనే సంజయ్ పై చదువులకు వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు ఇదంతా ఎలా జరిగింది? పెళ్లికి ముందైతే నువ్వు సంజయ్ని కలవలేదు కదా? నిజంగా లేదు నాన్న. నేను సంజయ్ని మొదటిసారి నిన్నే కలిశాను. తను నన్ను తాకడం కాదు కదా, కనీసం ఆయన నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు నాన్న. సిగ్గులేందానా? ఎవరితో తిరిగింత పాపం చేశావే? ఇప్పటిదాకా నీ ఆకారం మూలంగా నీకు పెళ్లి చేయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ ఇదొకట? ఈ విషయం సంజయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నేనే సమాధానం చెప్పాలి? నాన్న, నేనే పాపం చేయలేదు నాన్న. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు. నువ్వు వెంటనే అబార్షన్ చేయించుకో, లేదంటే మనం ఈ సొసైటీలో తలెత్తుకుని తిరగలేం. సరిగ్గా అప్పుడే డాక్టర్ ఆయన మాటలకి అడ్డుపడి, చూడండి సార్, మీరు ఇక్కడికి రావటం కంటే ముందే నేను సమీరతో ఆల్రెడీ మాట్లాడాను. తనకి 4 months నుంచి పీరియడ్ రాలేదు. తనకేదో హార్మోనల్ ఇష్యూ ఉందనుకున్నానే, కానీ నేను ప్రెగ్నెంట్ అని అనుకోలేదు. సమీర ఇప్పుడు 4 నెలల గర్భవతి. ఇప్పుడు గనక తనకి అబార్షన్ చేస్తే తన ప్రాణానికే ప్రమాదం. ఐఎమ్ సారీ. అది విన్న సమీర తండ్రి మళ్ళీ సమీరపై అరుస్తూ, 4 నెలల నుంచి జరుగుతున్న ఈ నిర్వాకం గురించి నాకు ఇప్పుడు చెప్తున్నావా? నిజం చెప్పు, నిజం చెప్పు. ఈ పాపం ఎవరిది? అరే, కష్టాలు ఊబిలో ఉన్న మనల్ని బయటికి తీసుకొచ్చారు రావు గారు. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ మన కుటుంబం దిగజారే పరిస్థితికి వచ్చింది. ఆ మాటలు విన్న సమీర వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. నాన్న, నన్ను నమ్మండి నాన్న, ప్లీజ్. నేను గత 5 నెలల నుంచి ఇంటి గడప కూడా దాటలేదు నాన్న. సరిగ్గా అప్పుడే సమీర వాళ్ళ నాన్నకి సంజయ్ వాళ్ళ నాన్న నుండి కాల్ వచ్చింది. రావు గారు నమస్తే. ఇప్పుడే మీ గురించి తలుచుకుంటున్నాను, మీరు ఫోన్ చేశారు. చెప్పండి రావు గారు, అంతా ఓకే కదా? చూడండి, నాకు సమీర ప్రెగ్నెన్సీ గురించి తెలుసు. మీరేం బాధపడకండి. ఆ బిడ్డని సంజయ్కి వారసుడిగా చేసే బాధ్యత నాది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంజయ్ సమీరాలు విడిపోకుండా చూస్తాను. సరే రావు గారు. అసలు సమీర ప్రెగ్నెన్సీ విషయం సంజయ్ తండ్రికి ఎలా తెలిసింది? సమీరాని జాగ్రత్తగా చూసుకోమని సంజయ్ వాళ్ళ నాన్న ఎందుకు సమీర తండ్రికి చెప్పాడు? అసలు సంజయ్ సమీరాని ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? పిన్ని, వీడిని మీరైనా ఆగండి పిన్ని.
ఆగండి పిన్ని. సమీర డెలివరీ అయ్యేంత వరకు తనని వాళ్ళింట్లోనే ఉంచుకోమని సంజయ్ వాళ్ళ నాన్న సమీర తండ్రికి చెప్పాడు. ఆ విధంగా ఆ వార్త ఎవ్వరికీ తెలియకుండా చూస్తారు. ఇకపై చదువులకి వెళ్లిన సంజయ్ మరో 5 నెలలు అక్కడే ఉండబోతున్నాడు. కాబట్టి ఆ విషయం అతనికి కూడా తెలీదు. సమీర తండ్రి సంజయ్ వాళ్ళ నాన్న చెప్పినట్టే చేశాడు. కానీ సమీర తండ్రి గోపాల్కి అర్థం కాని విషయం ఏంటంటే సంజయ్ వాళ్ళ నాన్నకు ఈ ప్రెగ్నెన్సీ విషయం ఎలా తెలుసు, పైగా ఈ అక్రమ సంతానాన్ని సంజయ్కి వారసుడిగా ఎందుకు చేయాలనుకుంటున్నాడో అని. మరుసటి రోజు సమీర తండ్రి ఇంట్లో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరాలో గత 5 నెలల ఫుటేజీని చూసి నిజం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అంటే సమీర్ నిజమే చెప్తుంది. గత 5 నెలలుగా అబ్బాయిలు ఎవరు ఇంటికి రాలేదు. సమీర కూడా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు. అవును సార్, మన సమీరమ్మ ఇంట్లోనే ఉన్నారు. 5 నెలలుగా సమీరమ్మ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళలేదు. వేరే వాళ్ళు ఎవరు తన గదిలోకి రాలేదు. సమీర ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఆమె తండ్రికి ఒక మిస్టరీలా మారింది. అసలు ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? సమీర తన ప్రెగ్నెన్సీ విషయంలో పడిపోయి దాదాపు అన్నిటినీ మర్చిపోయింది. ఆమె ఎవ్వరినీ కలవట్లేదు, ఎవ్వరూ ఆమెను కూడా కలవలేదు. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డతో మాట్లాడుకుంటూ ఉండేది. ఇంకొన్ని రోజుల్లో నువ్వు ఇందులోంచి బయటకు వచ్చేస్తావు. చిక్కుముడిలా ఉన్న నా లైఫ్ని నువ్వేరా ఒక హోప్నిస్తున్నావు. చిన్ని కన్నా తొందరగా బయటకు వచ్చేసే. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ. అలా ఉండగా ఒకరోజు సమీర వాళ్ళ ఇంటి బయట గార్డెన్లో మొక్కలకు పైప్తో నీళ్లు పడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆమె కాళ్ల కింద భూమి అదిరినట్టనిపించింది. ఏమైందో అనుకుంటుండగా వాళ్ళ ఇంటి మెయిన్ గేటు వైపు నుండి ఒక స్పోర్ట్స్ బైక్ లోపలికొచ్చింది. ఆ బైక్ మీద వచ్చిన అతన్ని చూసి సమీర భయంతో టెన్షన్తో ఆమె గుండె వేగం పెరిగినట్టనిపించింది. అతను మరెవరో కాదు, సమీర భర్త సంజయ్. ఎదురుగా సంజయ్ని చూడగానే భయంతో సమీర గుండె వేగంగా కొట్టుకుంది. ఇంకా గొంతు కూడా తడారిపోయింది. నువ్వు 5 నెలల తర్వాత కదా రావాల్సింది. నీ సిగ్గులేని పనులకు అసలు హద్దంటూ లేదా? దొంగ పోలీసుని ప్రశ్నించినట్టు నువ్వు నన్ను అడుగుతున్నావా? ఛీ! ఇది చూస్తున్న సమీరాకు ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. ఆమె కాళ్లపై సరిగ్గా నిలబడలేకపోయింది. కళ్ళు తిరిగి కింద పడబోయింది. సరిగ్గా అప్పుడే సమీర తండ్రి గోపాల్ కార్ మెయిన్ గేట్ నుంచి లోపలికొచ్చింది. గోపాల్ వెంటనే కారు దిగి సంజయ్ దగ్గరకొచ్చాడు. బాబు సంజయ్, సడన్ గా వస్తానని ఫోన్ చేశావు. కాలేజీకి హాలిడేస్ ఇచ్చారా? పెళ్ళైన 4 నెలల తర్వాత వచ్చాను. ఇదా మీరు మీ అల్లుడికి ఇచ్చే వెల్కమ్? ఏంటో ఇక్కడ చాలా చాలా మార్పులు చూడాల్సి వస్తుంది. సంజయ్ సమీర కడుపు వైపే చూస్తూ తన జేబులోంచి మందు బాటిల్ తీసి తాగడం మొదలుపెట్టాడు. వచ్చినప్పటి నుంచి అతని కళ్ళు సమీర కడుపునే గమనిస్తున్నాయి. సిచ్యువేషన్ ని కాస్త మార్చేందుకు గోపాల్ సంజయ్తో, రండి సంజయ్ బాబు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడండి సంజయ్ బాబు, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని నేను అర్థం చేసుకోగలను. మీకు అర్థమైంది, మా ఇంట్లో మా నాన్నకెందుకు అర్థం కావట్లేదు? వద్దని చెప్తున్నా ఈ బండదాంతో నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ అక్రమ సంతానానికి కూడా ఆయన నా పేరు పెట్టాలనుకుంటున్నారు. అసలు ఈ బండదాన్ని నా మెడకు కట్టి నా మీద ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంటున్నారు? దీన్ని చూసినప్పుడల్లా నేను చెయ్యని నేరానికి నాకు శిక్ష అనిపించినట్టుంది. దీంతో ఒక్క క్షణం కూడా ఉండలేకే పెళ్లి మండపం నుంచి వెంటనే వెళ్ళిపోయాను. అరిచి అరిచి సంజయ్ ఆవేశంతో ఊగిపోతున్నాడు. నెలలు తరబడి తనలో దాచుకున్న ఉక్రోషాన్ని బయటికి కక్కుతున్నట్టుగా ఊపిరి పీల్చుకున్నాడు. సంజయ్ కోపం తారాస్థాయికి చేరుకుంది. ఇంకా తన మీద కోపం తగ్గక సమీర వైపు చూస్తూ, చూడండి సిగ్గులేంది, వేరొకరి బిడ్డని కడుపులో పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకుంది. ఇంత జరిగినా ఈ రోజు నా ముందు సిగ్గు లేకుండా నిలబడింది. ఎలా అనుకుంటున్నావు ఈ బిడ్డకి నా ఇంటి పేరు పెడతా అని? ఎవరి బిడ్డనో రావు గారింటికి వారసుని చేద్దాం అనుకుంటున్నావా? సంజయ్ మాటలు విని సమీర ఎంత బాధపడిందో అంతకంటే ఎక్కువగా తనకి కోపం వచ్చింది. లావుగా ఉండటం వల్ల ఇలాంటి మాటలు వినడం అలవాటు చేసుకున్నా ప్రస్తుతం తనకి పుట్టబోయే బిడ్డ గురించి అలా మాట్లాడుతుంటే భరించలేకపోయింది. ఎవరో నా బిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేనెందుకు వినాలి అనుకుంది. బిడ్డ గురించి ఆలోచన రాగానే సమీర ఒక్కసారిగా ఎక్కడలేని తెగింపొచ్చి ఏమీ ఆలోచించకుండా, చాలు 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 చాలు, ఈ పెళ్లి మీద నాకు నమ్మకం లేదు అంది. ఇది విన్న గోపాల్ మరియు సంజయ్ షాక్ తో నిలబడిపోయారు. అంత అమాయకంగా ఉండే అమ్మాయికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందా అని సంజయ్కి అర్థం కాలేదు. అయినా నన్ను ఎదిరించడానికి ఎంత పొగరు అని ఏదో అనబోయేంతలో గోపాల్ సంజయ్ని కన్విన్స్ చేస్తూ, సమీరాకి ప్రస్తుతం ఆరోగ్యం బాలేదు, తన మాటలేం పట్టించుకోవద్దు. ఒకవేళ పుట్టబోయే బిడ్డ మీకు అడ్డమైతే
ఆ బిడ్డ పుట్టిన వెంటనే సమీరా నుండి ఆ బిడ్డను శాశ్వతంగా దూరం చేస్తాను. అవును బాబు, నా మాట నమ్ము. తన తండ్రి మాటలు విన్న సమీరాకు తనని వెనుక నుండి ఒక పెద్ద ట్రక్కు ఢీకొట్టినట్టు ఆమె జీవితం చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నట్టు అనిపించింది. ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినట్టు అనిపించింది. సరిగ్గా అదే సమయంలో సమీరాకి ఉన్నట్టుండి కడుపులో నొప్పి మొదలైంది. నొప్పికి విలువిల్లాడుతూ కింద పడబోయింది. అది చూసిన గోపాల్ వెంటనే సమీరాకి ఏమైందో అని కంగారు పడుతూ హడావిడిగా అంబులెన్స్ కి కాల్ చేశాడు. అదంతా చూస్తున్న సంజయ్ తనకు మాత్రం ఏం సంబంధం లేనట్టు కనికరం లేకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చీకటి పడుతుండగా సమీరా కళ్ళు మూతలు పడసాగాయి. నెమ్మదిగా తన స్పృహ కోల్పోయింది. పిల్లల ఏడుపుకి సమీరా నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కవల పిల్లలు పుట్టారు మేడం. ఏ స్వీట్ లిటిల్ గర్ల్ అండ్ ఎ క్యూట్ బాయ్. చూడ ముచ్చటగా ఉన్న ఇద్దరు పిల్లలు తన పక్కనే ఉన్నారు. సమీరాకి కవల పిల్లలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. ఆ పిల్లల్ని చూడగానే సమీర తన బాధలన్నీ మర్చిపోయింది. సమీర తన పిల్లలిద్దరినీ తన ఒడిలోకి తీసుకుంది. రాత్రి సమీర పడుకున్న టైంలో అకస్మాత్తుగా ఒక ముసుగు మనిషి అక్కడికొచ్చి పిల్లల్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో సమీర బలహీనంగా ఉండటం వల్ల తను ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ వ్యక్తిని ఎదుర్కోలేకపోయింది. సమీర తన కూతుర్ని మాత్రం ముసుగు వ్యక్తి నుండి కాపాడుకోగలిగింది. కానీ ముసుగు మనిషి సమీర కొడుకుని తీసుకుని పారిపోయాడు. కూతురికి కూడా ప్రమాదం ఉందని సమీర భయపడింది. ఎవరా ముసుగు మనిషి? సమీర కొడుకుని మాత్రమే ఎందుకు తీసుకుని పారిపోయాడు? సమీరాకి సమీర కూతురికి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా? సమీర మీద ఇంత కక్ష కట్టింది ఎవరు? దీంతో అటు నుంచి అటే సమీర బెంగళూరులోని మేనత్త వద్దకు వెళ్లిపోయింది. నెమ్మదిగా సమీర పరిస్థితి మెరుగుపడటం మొదలైంది. ఆమె తన కూతురితో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. చూస్తుండగానే 6 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 6 ఏళ్లలో చాలా మార్పులొచ్చాయి. సమీర ఒబేసిటీ ప్రాబ్లం నుండి బయటపడి నాజుగ్గా ఎంతో అందంగా తయారైంది. ఇప్పుడు ఆమెను గుర్తుపట్టడం ఎవరికైనా కష్టమే. అంతేకాదు, ఈ 6 ఏళ్లలో సమీర ఒక ఫేమస్ న్యూరో సర్జన్ గా మారి డాక్టర్ మీరా గుప్తా పేరుతో ఫేమస్ అయింది. సమీరా, ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడుతూ ఉంటావు? నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో తెలుసా? అసలు నీ లైఫ్ని నువ్వు ఎంత కష్టపడి మార్చుకున్నావో నాకు తెలుసు. నువ్వు నా దగ్గరకొచ్చినప్పటి సమీరావి కాదు. నౌ యు ఆర్ వన్ ఆఫ్ ది టాప్ న్యూరో సర్జన్ ఆఫ్ ది సిటీ, డాక్టర్ మీరా గుప్తా. యు ఆర్ నాట్ ఎ హెల్ప్లెస్ ఉమెన్ ఎనీమోర్. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. కానీ నువ్విలా ఉండడమే నాకు నాట్ ఓకే. అత్తా, ఈ 6 ఏళ్లలో అసలు నా కొడుకు ఏమయ్యాడో కూడా కనుక్కోలేకపోయాను. ఆ నాన్న కూడా నువ్వు ఎలా ఉన్నావని ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. అసలు నా లైఫ్లో ఉన్నంత మిస్టరీ ఇంకెక్కడా ఉండదు. సమీర తండ్రి 6 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆమెకి ఫోన్ చేయలేదు. కానీ ఈరోజు హఠాత్తుగా ఫోన్ చేసి ఏదో చెప్పాడు. హలో సమీరా, నువ్వు అర్జెంట్ గా నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేసుకుని హైదరాబాద్కి వచ్చాయి. చాలా ఇంపార్టెంట్. వచ్చాక మిగతా విషయాలు చెప్తాను. అది కాదు. అది విన్న సమీర మొహంలో దిగులు మొదలైంది. ఏం జరిగింది అని సమీర మేనత్త ఆమెను అడిగింది. డాడీ కాల్ చేశాడు. నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలంట. ఇంత సడన్ గా ఏం జరిగిందో తెలీదు. చాలా అర్జెంట్ పని. అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను అని చెప్పారు. నిజానికి హైదరాబాద్ అంటేనే సమీర భయపడేది. ఎందుకంటే తనకి సంబంధించిన గతం తాలూకు చేదు జ్ఞాపకాలు అక్కడున్నాయి. అంతేకాదు, తన 6 ఏళ్ల కూతురు మీద తన గతం యొక్క నీడ కూడా పడకూడదు అనుకుంది. కానీ ఈరోజు సమీర ఆ పరిస్థితిని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. ఆమె మనసులో తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ, నీ గతం నుండి ఇంకా ఎంతకాలం పారిపోతావు సమీరా? 6 ఏళ్ల క్రితం నువ్వు చేయలేకపోయిన పని ఇప్పుడు పూర్తి చేసే అవకాశం వచ్చింది. తప్పిపోయిన నీ బిడ్డను ఎలా అయినా కనిపెట్టాలి. అలా ఆలోచిస్తూనే సమీర తన లగేజ్ని సర్దుకుని కూతురుతో కలిసి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కింది. ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా సమీర ఫోన్ మోగింది. తన తండ్రి గోపాల్ నుండి కాల్ వచ్చింది. సమీర ఫోన్ ఎత్తగానే గోపాల్ ఏ విషయం అడగకుండా ఇలా అన్నాడు. సమీరా, నిన్ను పికప్ చేసుకోవడానికి సంజయ్ ఎయిర్పోర్ట్కి వస్తున్నాడు. అంతవరకు చెప్పి గోపాల్ ఆగిపోయాడు. ఏదో ఆలోచించి మళ్ళీ ఇలా అన్నాడు. నువ్వు సంజయ్తో కలిసి ఇక్కడికి వచ్చేసి నీకన్నీ వివరంగా చెప్తాను, సరేనా? అది విని సమీర ఆలోచనలో పడిపోయింది. సంజయ్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాడా? కానీ ఎందుకు? 6 ఏళ్లలో ఒక్కసారి కూడా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయని వ్యక్తి ఇప్పుడు నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నాడు? అసలు నాన్న నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? సరే పదమ్మా, లెట్స్ గో. ఈ
ఇవన్నీ ఆలోచిస్తూ సమీర ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ గేట్ వైపు నడుస్తోంది. గోపాల్ చెప్పినట్టే సంజయ్ ఎయిర్పోర్ట్ బయట సమీర కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ బండదాన్ని పికప్ చేసుకోవడానికి నేను రావడం ఏంటో, నాన్న పెట్టే ఏదో కండిషన్స్ తట్టుకోలేక వచ్చా. లేకపోతే ఆ రాహుల్ గారి పార్టీలో చిల్లయ్యేవాడిని. రే సంజయ్, అసలు ఆ బండది లేకుండా 6 years హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేవరా. మళ్ళీ ఇప్పుడు దాని మొహం చూడాలి. ఏం కర్మరా మళ్ళీ తగులుకుంది. హఠాత్తుగా సంజయ్ కళ్ళు ఎయిర్పోర్ట్ గేట్ వైపు పడ్డాయి. అక్కడ ఎవరినో చూసి అతను ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకొస్తున్న ఓ అమ్మాయిని చూశాడు సంజయ్. ఇంతకుముందు ఎప్పుడు అలాంటి అందమైన అమ్మాయిని చూడనట్టు అలా చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయిని చూసిన సంజయ్, ఓ లార్డ్, ఆఫ్టర్ సో లాంగ్ హైదరాబాద్లో ఇంత అందమైన అమ్మాయిని చూడలేదు. సంజయ్ ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా రేలింగ్ మీదుగా దూకి ఆ అమ్మాయి వైపు పరిగెత్తాడు. ఒక్కసారిగా సంజయ్ ఆ అమ్మాయి ముందుకొచ్చి ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు. ఆ అందమైన అమ్మాయి మరెవరో కాదు, సమీరానే అన్న విషయం సంజయ్కి ఏమాత్రం తెలియలేదు. సమీర రూపం పూర్తిగా మారిపోవడం మూలంగా అతను ఆమెని గుర్తించలేకపోయాడు. అకస్మాత్తుగా సంజయ్ని తన ఎదురుగా చూసిన సమీర ఆశ్చర్యపోయింది. ఒక్క క్షణంలో తనకి తన గతమంతా గుర్తుకొచ్చింది. దేనినైతే తను ఎప్పుడూ మర్చిపోవాలి అనుకునేదో మళ్ళీ అతను ఇంతకు ముందులా తనని అవమానించే అవకాశం ఉందనుకొని అలా జరిగితే సంజయ్ని చెప్పుతో కొట్టాలనుకుంది. కానీ తన కూతురు స్వీటీ ముందు ఎలాంటి డ్రామా క్రియేట్ చేయదలుచుకోలేదు. అప్పుడు అనుకోకుండా సంజయ్, హలో ఏంజల్, నువ్వు హైదరాబాద్కి మొదటిసారి వచ్చినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేనెప్పుడు ముందు హైదరాబాద్లో చూడలేదే. అది విన్న సమీరాకి అప్పుడు అర్థమైంది సంజయ్ తనని గుర్తుపట్టలేదు అని. సమీర సంజయ్ మాటలు వినిపించుకోకుండా పక్కకి జరిగి టాక్సీని పిలవడానికి ట్రై చేస్తోంది. హలో, ఎక్కడున్నావున్నా? పికప్ పాయింట్లో ఉన్నాను, రండి మేడం. సరే. తనని గుర్తుపట్టడం ఇష్టం లేక వదులుకున్న వాళ్లల్లో సంజయ్ కూడా ఒకడు. సంజయ్ సమీర వైపు పరిగెత్తి మళ్ళీ ఆమె దారిని అడ్డుకున్నాడు. హే, టాక్సీ ఎందుకు? నీకెక్కడ కావాలంటే అక్కడ నేను కార్లో డ్రాప్ చేస్తాను. అవును, ఈ చిన్న పాప ఎవరు? క్యూట్ గర్ల్, మీ చెల్లెలా? అది విన్న స్వీటీ గట్టిగా నవ్వింది. ఇంతలో టాక్సీ వచ్చి సమీర ముందు ఆగింది. సమీర త్వరగా స్వీటీని టాక్సీలో కూర్చోబెట్టి తను టాక్సీలో కూర్చోబోతుంటే టాక్సీ అక్కడి నుండి బయలుదేరబోతుండగా సంజయ్ టాక్సీని ఆపి, హైదరాబాద్లో ఏది కావాలన్నా ఒక పేరు గుర్తుపెట్టుకోండి, రావ్ అండ్ కో. మీరెవ్వరిని అడిగినా వెంటనే తీసుకొచ్చి మా ఇంటి ముందు డ్రాప్ చేస్తారు. ఇదిగోండి, ఈ కార్డ్ పెట్టుకోండి. డ్రైవర్ పోనీ. హలో మిస్, అరే అట్లీస్ట్ మీ పేరన్నా చెప్పొచ్చు కదా. ఇంతటి మహానగరంలో మిమ్మల్ని ఎక్కడని వెతికేది? సంజయ్ మాత్రం సమీరాని అలా చూస్తూ ఉండిపోయాడు. సమీర తన తండ్రి గోపాల్ ఇంటికి చేరుకుంది. సమీరాని చూడగానే తన తండ్రి, సమీరా, నువ్వు వచ్చేసావా? సంజయ్ ఎక్కడా? సమీర తన తండ్రి మాటలకు సమాధానం చెప్పకుండా, ఎప్పుడైనా చెప్తారా ఇంత అర్జెంటుగా నన్ను ఎందుకు పిలిచారో? సమీర తండ్రి తడబడుతూ, లక్ష్మి, లక్ష్మి, సమీరా, సమీరా, నువ్వు 2 పేపర్ల మీద సంతకాలు చేయాలి. ఏంటా పేపర్స్? నువ్వు సంజయ్ విడిపోయి 6 ఏళ్ళు అవుతుంది. నువ్వు నీ జీవితంలో హ్యాపీగా ఉన్నావు. సంజయ్ కూడా తన జీవితంలో ముందుకెళ్లాలనుకుంటున్నాడు కాబట్టి మీ ఇద్దరు విడాకులు తీసుకోవడం మంచిది. ఈ విడాకుల పేపర్ల మీద సంతకం చేయమ్మా. సమీర తండ్రి ఆమెకు డైవర్స్ పేపర్స్ ఇవ్వగా, దేనికోసమా? నేను రెడీగా ఉన్నాను. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి. ఇదిగో ఇక్కడ.
సమీర ఎటువంటి ఆలోచన లేకుండా వాటిపై సంతకం చేసి ఇలా అంది. నానా, సంజయ్ వాళ్ళ నాన్నకి మీ విడాకులు తీసుకోవడం ఇష్టం లేదని చెప్పారు. మరి ఆయన దీనికి అంగీకరించారా? ఆ ప్రశ్నకు సమాధానంగా ఆమె తండ్రి, బహుశా నువ్వు సరిగ్గా వినలేదేమో. నువ్వు 2 పేపర్ల మీద సంతకం పెట్టాలని చెప్పాను. ఒకటి విడాకుల పేపర్స్ మీద, ఇంకొకటి సంజయ్ వాళ్ళ నాన్నగారి కోసం అని చెప్తూ సమీర తండ్రి ఇంకొన్ని పేపర్స్ ని సమీరాకిచ్చాడు. సమీర ఆ పేజీలని ఒక్కొక్కటిగా చదవటం మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఆమె కాళ్ల కింద నేల కంపించింది. కోపంతో రగిలిపోయింది. ఆమె తన తండ్రితో, ఒక తండ్రిగా ఈ పేపర్స్ మీద సంతకం చేయమని నన్ను ఎలా అడుగుతున్నారు? సంజయ్ వాళ్ళ నాన్న ఈ కండిషన్స్ పెడితే మీరు ఒప్పుకున్నారా? నాకిప్పుడు అర్థమైంది. లావుగా ఉన్న నన్ను వాళ్ళింటి కోడలుగా చేసుకోవడానికి అప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు అని. అయితే సంజయ్ వాళ్ళ నాన్న ఎలాంటి షరతు పెట్టాడు? ఆ పేపర్స్ లో ఏం రాసుంది? సంజయ్ వాళ్ళ నాన్న అప్పట్లో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు సమీర ప్రెగ్నెన్సీ రహస్యమేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.